పెళ్లైన తరువాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు. మాఘమాసాది పంచమాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు. రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను చూడడం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠుల వారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది. ఇటుకతో గోడలు కట్టగానే సున్నపు బొట్లు పెట్టి శ్రీరామ అని ఎందుకు రాస్తారు? కొత్త గోడలు లేపగానే సున్నంతో పెద్ద పెద్ద బొట్లు పెట్టి పెద్దగా శ్రీరామ అని వ్రాస్తారు. దానికి కారణం కొత్త గోడల్లో పురుగు, పుట్ర ఉంటే ఆ సున్నపు ఘాటుకి అవి నశించి భవిష్యత్తులో గోడకు ఎలాంటి బీటలు, పగుళ్ళు లేకుండా పటిష్టంగా ఉంటాయని. రంగులు, వారాలకి ఎంతో సంబంధం ఉంది. ఎరుపు ఉత్తేజకారిణి. నారింజ దేహంలోని శక్తిని కదల్చగలదు. పసుపు ఆధ్యాత్మిక జ్యోతి. ఇక ఆకుపచ్చ ఆందోళనను, నీలిరంగు భౌతిక సౌఖ్యాన్ని, గులాబీ రంగు ప్రేమను, ఆప్యాయతను, బూడిద రంగు సంతృప్తిని, వంకాయ రంగు కామాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే ఏ వారం ఏ రంగు తగినదంటే ఆదివారం నారింజ, సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం బూడిద లేదా వంకాయ రంగు, శనివారం నలుపు అంటే ఆయా గ్రహాలకు ప్రీతి. ఊర్ధ్వలోకాలు. భూమిపైన నరకలోకము, ఆ నరకలోకము పైన భువర్లోకము, భువర్లోకము పైన స్వర్గలోకము, స్వర్గలోకము పైన మహాజనలోకాలు, మహాజనలోకాల పైన తపోలోకము, తపోలోకం పైన సత్యలోకము. భక్తి చిహ్నాల అర్ధ పరమార్థాలేమిటి? ఓంకారము సమస్త విశ్వానికి ప్రతిరూపము. అందుకే అక్షరాభ్యాసంలో తొలుతగా ఓంని వ్రాయిస్తారు. లక్ష్మీ పాదాలను ఇంటి గోడలపై వేస్తారు. సకల శుభాలకి గుర్తు. శ్రీమంతం చేసిన స్త్రీ కాలిని కుంకుమపై అద్దించి ఆ పాదముద్రను ఇంటిలో పడేలా నడిపిస్తారు. స్వస్తిక్ గుర్తు కూడా సకల శుభాల కోసమే. సూర్యదేవునికి ప్రతిరూపమే స్వస్తిక్ గుర్తు. వ్యాపార పుస్తకాల మీద, ఇంటి గోడలపై, అనేక వాటి మీద వ్రాసుకుంటారు. కమలము హిందువుల పవిత్ర చిహ్నం. కమలం బురదలోనూ ధూళిలోనూ ఉంటుంది. దాని అర్థం సమాజంలోని చెడు, కుట్రలు, కుతంత్రాలు మధ్య నివసిస్తున్న వాటికి అతీతంగా స్వచ్ఛందంగా కమలంలా విరాజిల్లుమని. పూర్ణకుంభము క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృత కలశంతో సమానము. సంపూర్ణ సుఖజీవితాన్ని ఇవ్వమని వేడుకోవడమే పూర్ణకుంభం పూజ. భిక్షాటన పవిత్రమైనదా? పూర్వము ఇప్పటిలా పుస్తకాలు, ప్రసార మాధ్యమాలు లేవు. తాళపత్రాలలోనే ఏ విషయమైనా ఉండేది. కావ్యాలు, రచనలు చేయని కాలంలో మునివాసం చేసిన విద్యార్థులు వారు నేర్చుకున్న కళను అందరికీ పంచడానికి రాగయుక్తంగా పాడుతూ, వినిపిస్తూ పల్లెల్లో, నగరాల్లో తిరిగేవారు. వారు నేర్చుకున్న విద్యను 10 మందికి తెలియజెప్పి ప్రజలిచ్చిన కాయా పండును తీసుకొని ముందుకు కదిలేవారు. అది యాచన కాదు, బోధించడము. అలాగే లవకుశులు రామగాథను గానం చేస్తూ పర్యటిస్తూ అయోధ్య చేరి శ్రీరాముని గాథను శ్రీరామునికే వినిపించారు. ధనత్రయోదశి రోజు బంగారం కొంటే లక్ష్మికి ఆహ్వానమా? ధన్ తేరస్ అనే పేరుతో ఉత్తరాదిన బాగా ప్రాచుర్యం పొందిన ఈ పండుగ రోజు బంగారాన్ని కొనడం శుభమని, ఈ రోజు కొంటే ఏడాది పొడుగునా బంగారం కొనే ఆర్థిక స్థితి శ్రీ మహాలక్ష్మి ఇస్తుందని నమ్మకం. పురాణ ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ పండుగ నాడు మహిళలు బంగారం కొనడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. మహిళలకి ముఖ్యంగా కావాల్సింది 3: 1 చీరలు, 2 నగలు, తర్వాత మొగుడు. ఏది ఏమైనా ఈ రోజున ఎవరికున్నంతలో వారు బంగారం కొనుక్కుంటారు. అది చాలు. ఎవరికైనా ఇంటి ఇల్లాలు కలకలలాడుతూ సంతోషంగా ఉండటమేగా కావాల్సింది. అష్టైశ్వర్యాల పండగ అక్షయ తృతీయ.
ఈరోజే శ్రీ మహాలక్ష్మి పాడకడలి నుంచి ఉద్భవించింది. పాండవులు అక్షయ పాత్రను పొందిన రోజు, శ్రీకృష్ణుడు కుచేలునికి బంగారు పట్టణాన్ని ఇచ్చిన రోజు. శుభకార్యాల్లో ఆడవాళ్ల గొంతుకి గంధం రాసేదెందుకు? స్త్రీ భర్త ఇంటిలోని వారితో పాటు చుట్టాలు, స్నేహితులు ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి. భర్త, అత్త, మామ వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా, సౌమ్యంగా మాట్లాడాలి. గంధం మెడకి రాయడం ద్వారా గొంతు సరళంగా వస్తుంది. సున్నితంగా, సరళంగా, తీయగా మాట్లాడడం వల్ల ఆమెపై గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా, వినమ్రతగా ఉన్నా మాట గట్టిగా, కఠినంగా ఉంటే తమను ఎదిరించేలా మాట్లాడుతుందని అనుకునే ప్రమాదం ఉంది. స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరము ఉండాలని రాస్తారు. గంధం శుభానికి సూచన కూడా. భర్త అసమర్థుడైన భార్య పతివ్రతగా ఉండాలా? వివాహం అంటే సంతానోత్పాదన. స్త్రీ సంతానం ద్వారా పునీతురాలవుతుంది. ఏ కారణం వల్లైనా భర్త పనికిరానప్పుడు, సంతాన సామర్థ్య శక్తి లేనప్పుడు స్త్రీ తన మాతృత్వ హక్కును నిర్భయంగా వాడుకోవచ్చు. ప్రేమాభిమానాలను నిర్లక్ష్యం చేయకుండా సంతానం కోసం మాత్రమే కొన్ని ధర్మాలను ఆచరిస్తూ వరుసైన వారితో సంతానం పొందవచ్చు. మనుస్మృతిలో చెప్పిన ప్రకారము మాతృత్వాన్ని పొందిన స్త్రీ తిరిగి మళ్ళీ ఆ ప్రయత్నాన్ని కొనసాగించకూడదు. అలా చేస్తే ఆ సంబంధము అక్రమ సంబంధము కింద పరిగణించవచ్చు. మొక్కుబడులు చెల్లించకుంటే దేవుడికి కోపం వస్తుందా? తల్లికి బిడ్డల మీద కోపం వస్తుందా? ఇది అంతే. భగవంతుడు ఆశించేది ధర్మ న్యాయాలతో జీవితాన్ని గడపమని. మొక్కులు తీసుకొని మన పాపాలని ఆయన స్వీకరించడు. మొక్కుబడులివ్వలేదని కష్టాలు పెట్టడు. ఎవరు చేసిన కర్మలను బట్టి వారు వారి వారి పాపపుణ్యాలను అనుభవించక తప్పదు. కష్టమొస్తే భగవంతుడికి మొక్కుకొని తీరిన తర్వాత మర్చిపోయిన వారికి మళ్లీ కష్టంలో ఆ మొక్కు గుర్తుకు వచ్చి కుటుంబ సమేతంగా ఆ మొక్కు తీర్చుకుంటారు. భగవంతుడెప్పుడు మాట మీద, సత్యం మీద నిలిచి ఉండమంటాడు. దాన్ని మీరితే అది మీ సమస్య, ఆయన సమస్య కాదు.